నమస్తే, నేను మీ యాంకర్ జాకిర్ హుస్సేన్. లిక్కర్ స్కామ్లో రాజశేఖర్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించిన డబ్బు మీద ఇప్పుడు పోలీసులు స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అసలుకి అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా ఇప్పుడు ఎక్కడుంది, ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హాయ్ సార్. హలో. అయితే సార్, ఇప్పుడు అక్రమంగా లిక్కర్ స్కామ్లు సంపాదించిందంతా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా అయిపోయింది సార్. అసలు ఏం చెప్తారు? దాన్ని కంక్లూడ్ తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. ఓకే. రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇతను కర్మ-క్రియ లిక్కర్ స్కామ్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో అతను ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఆయన పరారయ్యారా, దేశం విడిచి వెళ్ళిపోయారా, భౌతికంగా ఉన్నారా లేరా అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సిట్ పోలీసు బృందం హైదరాబాద్లో ఆయన బంధువుల ఇళ్లలో, ఆయన స్నేహితుల ఇళ్లలో, ఆయన సంబంధించినటువంటి అకౌంట్స్ని, ఆయన సంబంధించిన లాకర్స్ని, ఆయన సంబంధించిన ఫామ్ హౌస్ని, ఆయన ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారు అనేటువంటి వివరాలు తెలుసుకొని ఎంక్వైరీ అయితే చేస్తుంది. అయితే లిక్కర్ స్కామ్లో ప్రత్యేకించి పద్మావతి జ్యువెలర్స్ అని ఒక జ్యువెలరీ షాప్ దగ్గర గోల్డ్ కొన్నట్టు ఒక ఆధారం ఉంది లిక్కర్ స్కామ్లో. అంటే అసలు ఇన్వాయిస్లు అంతా కూడా డబ్బు హవాలా ఏ విధంగా చేశారు వీళ్ళు, అసలు ఏ రూపాల్లోకి ఈ అక్రమ సంపాదనని, అవినీతిపరమైనటువంటి సంపాదనని పంపించారు అనే దాని మీద ఇప్పుడు సిట్ విచారణ చేస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఈయన ఒక టీముని పెట్టేసి ఆ టీం ద్వారా ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా మొత్తం ప్రైవేట్కి పంపించారు, బ్లాక్కి పంపించేశారు. ఈ బ్లాక్ పంపించినటువంటి అమౌంట్ని ఎక్కడెక్కడ పంపించారు, విదేశాలకు ఎంత పంపించారు, లేదంటే గోల్డ్ షాపులకి ఎంత పంపించారు, లేదంటే లాకర్లు ఎంత పంపించారు, లేదంటే బెనామీ పేర్ల మీద ఎంత పెట్టారు, ఇవన్నీ తెలియాలంటే కనుక ఈ రాజ్ కసిరెడ్డిని పట్టుకోవాలి ఫస్ట్ పోలీసులు. బట్ ఆయనకి ఇప్పుడు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఎందుకని సార్ ఇంత లేట్ అయిందంటే? పోలీసులు కనుక్కోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ప్రకటించారు విదేశాలకు పారిపోకుండా ఉండేదానికి. బట్ ఆయన అంతకు ముందే విదేశాలకు పారిపోయినట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఆల్రెడీ ఇతని పేరుని ఫస్ట్ మెన్షన్ చేసింది దాని 4 రోజుల క్రితం సాయిరెడ్డి గారు రిజైన్ చేసినటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి రాజ్యసభకు కూడా రిజైన్ చేసేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఫేస్ చేసినటువంటి కేసు ఏంది, కాకినాడ సీపోర్ట్ కేసు. ఈ కాకినాడ సీపోర్ట్ కేసులో ఆయన విచారణకు హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆ విచారణ గురించి చెబుతూ, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరుని చెప్పారు. చెప్పి పూర్తి వివరాలను సరైన సమయంలో సరైనటువంటి వేదిక మీద నేను వెల్లడిస్తాను అని చెప్పి ఒక లీక్ చేశాడు. ఆ రోజు నుంచి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు, ఇతను లిక్కర్ స్కామ్లో ఇతను పాత్ర ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఇతను ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, అలాగే ఆయనకి దగ్గరగా ఉంటారు. ఆయన ప్రభుత్వంలో సలహాదారు, ఐటీ సలహాదారుగా ఉన్నాడు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. మరి ఈయన లిక్కర్ స్కామ్లో ఈయన ఎందుకున్నాడు? ఇప్పుడు ఆయనేమో ఐటీ సలహాదారు. మరి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం ఆపరేషన్స్ మొత్తం చేశారు లిక్కర్కి సంబంధించి అనేది ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. మరి ఆయనకే సంబంధం అని చెప్పేసి అనుకోవచ్చు ఎవరైనా. బట్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమందిని విచారించింది. ఎక్సైజ్కి సంబంధించిన ఎండి వాసుదేవరెడ్డిని విచారించింది సిట్. విచారించి కొన్ని డాక్యుమెంట్స్ని కూడా సేకరించింది. ఆయనకి తెలియకుండా అఫీషియల్గా అయితే ఏం జరగదు కదా. ఆయన రైల్వే శాఖ నుంచి డిప్యుటేషన్ మీద వాసుదేవరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్టిలరీకి సంబంధించిన అనుమతులు కానీ, తర్వాత సరఫరా చేసేటువంటి రవాణా సంబంధించినటువంటి టెండర్స్ కానీ, అలాగే ఈ గోడౌన్స్ నిల్వలో ఎక్కడెక్కడ చేయాలి, గోడౌన్స్ సంబంధించిన వివరాలు కానీ, హాల్ మార్క్ వేస్తారు. సో అది కానీ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అతని చేతుల మీదుగా జరిగినాయి. ఎందుకంటే ఎండీ కాబట్టి ఆయన్ని సుదీర్ఘకాలం పాటు విచారించారు సిట్ పోలీసులు. విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఆయన అప్రూవర్గా మారారని చెప్పి తెలుస్తుంది. అప్రూవర్గా మారారు. 164 కింద ఆయన ఇచ్చినటువంటి వివరణ
ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. దాంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఉంది. అందుకే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఇప్పుడు సిట్ పోలీసులు కాన్సన్ట్రేషన్ చేశారని. ఎప్పుడైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చారో ఫస్ట్ టైము, అప్పుడే కనుక పోలీసులు అలర్ట్ అయినట్టయితే ఇతను పరారైనవాడు కాదు. ఒకసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చాడు, 3వ సారి కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు విచారణకు హాజరు కాకుండా ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశారు. కోర్టు కూడా ఏం చేసింది, మీరు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు మీరు సందేహిస్తున్నారు, విచారణ ఫేస్ చేయండి అని చెప్పింది. కానీ విచారణకు రాకపోగా నాకే సంబంధం, అసలు ఎందుకు మీరు విచారణ రమ్మంటున్నారు, ఏం విచారించడానికి రమ్మంటున్నారు, ముందు నాకు తెలియజేయండి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు సిట్ పోలీసుల్ని. అయినప్పటికీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేశారేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు 3వ సారి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన విచారణకు హాజరు కాకపోతే ఆయన ఎక్కడున్నాడనేది తెలుసుకోవడానికి ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్లో అన్వేషిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఆయన ఉన్నాడు అనేది ఆయన ఫోన్ నెంబర్ల లాస్ట్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి హైదరాబాద్లో అన్వేషిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. కానీ ఆయన సొంత ఫోన్లు ఎప్పుడో వాడటం మానేశాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఫోన్లు లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులకి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు తెలియట్లే ఎక్కడున్నాడు అనేది. ఆయన కిడ్నాప్ చేశారా, లేదా ఆయన్ని విదేశాలకు దాటించారా, లేదంటే ఆయన్ని ఓడరేవుల్లో ఏమన్నా పంపించేశారా ఎక్కడికైనా, అసలు ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా అసలు అనేటువంటి సందేహాలు అయితే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో కవిత గారు కూడా దొరికారు కదా సార్, వాళ్ళకి అట్లా ఇప్పుడు రాజుగారికి ఏమైనా సంబంధం ఉందంటారా? అది ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కాము. ఈ సౌత్ క్వీన్గా కవితని అప్పట్లో ఆ కేసులో పోల్చారు ఈడీ అలాగే సిబిఐ కూడా. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది యొక్క ప్రమేయం కూడా ఉంది లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి మాగొండ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత కొంతమంది అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ ప్రమేయం ఉంది అప్పట్లో. మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉందేనంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిది కూడా లేకపోకుండా లేదు అని చెప్పి మనం చెప్పడానికి లేదు. సో కాబట్టి ఎక్కడో లింక్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా సౌత్ లిక్కర్ సిండికేట్గా ఏర్పడ్డాడు. ఈ సిండికేట్కి క్వీన్గా కవిత గారు ఉన్నారనేది అప్పట్లో వినిపించింది. మరి ఇప్పుడు అసలు ఇతను పోలీసులకి సిట్ పోలీసులకు దొరికితే అతను అరెస్ట్ చేస్తే ఆల్రెడీ అప్రూవ్డ్గా మారినటువంటి వాసుదేవరెడ్డి గారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని ఇతన్ని విచారిస్తే ఇతను అసలు ఎంత హవాలా చేశారు, ఎంత అక్రమంగా తరలించారు, ఎంత అసలు ఇన్నెంటి పెట్టారు, ఎంత సప్లై చేశారు, ఎంత అమ్మారు, ఇది రావాల్సి ఉంది ఫస్ట్. ఇది వస్తే కానీ అసలు కుంభకోణం ఎంత అనేది తెలదు. నెలకు 60 కోట్ల రూపాయలు ఇతను దాటుబడులు ఇచ్చారనేది, నెలకు 60 కోట్లు సుమారుగా ప్రాథమికంగా అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 1272. సో 72 కోట్లు నుంచి 80 కోట్ల దాకా దారిమళ్ళీ ఇతను పర్సనల్గా. ఇంకోటి ఏంటంటే తాడేపల్లి వెళ్ళాల్సినటువంటి అమౌంట్లో ఇతను సొంతగా కొంత డైవర్ట్ చేశాడని, డైవర్ట్ చేసి ఇతను ఈడీ క్రియేషన్స్ అని చెప్పి ఒక సినిమాకి సంబంధించినటువంటి దాన్ని పెట్టి ఈడీ క్రియేషన్స్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు కూడా తీశాడు. సినిమాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాడు అని అంటున్నారు. సినిమాల్లో పెట్టాడు, రియల్ ఎస్టేట్లో పెట్టాడు, గోల్డ్ షాపుల్లో పెట్టాడు, ఇట్లా అన్ని రంగాల్లో, ఫార్మాలో పెట్టాడు, కన్స్ట్రక్షన్లో పెట్టాడు. ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి కంపెనీల్లో ఇతను ఈ అక్కడ లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బుని పెట్టుబడులు పెట్టాడని చెప్పేసి సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు. మరి ఎవరెవరితోటి భాగస్వామి ఉండి ఈ పెట్టుబడులు పెట్టారనే తేలాల్సి ఉంది. కొంతేమో తాడేపల్లికి తెలిసి జరిగిందని చెప్పి అంటున్నారు రాజకీయంగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంది. కొంతేమో తాడేపల్లికి తెలియకుండా కూడా కొంత డైవర్ట్ చేశాడు అంటున్నారు. సో అసలు మొత్తం తాడేపల్లికి తరలించింది ఎంత, ఈయన డైవర్ట్ చేసింది ఎంత, ప్రభుత్వ ఖజానా కేసు జమ అయింది ఎంత, ఇవన్నీ లెక్కలు తేలాల్సి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఒక పెద్ద కుంభకోణం ఇది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినంత కుంభకోణం, లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దాదాపు 30,000 కోట్లకు పైగా కుంభకోణం అని చెప్పి అంటున్నారు ఆయన. మరి 30,000 కోట్ల రూపాయల కుంభకోణం అంటే ఆ 30,000 కోట్లని ఎక్కడికి తరలించారు ఏంటి అనేది రావాలి. తర్వాత అప్పట్లో అన్ని కరెన్సీ తీసుకున్నారు, ఆన్లైన్ పేమెంట్ కాదు. ఆ కరెన్సీ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? కంటైనర్లో వేరే దేశాలకు వెళ్ళిపోయిందా, ఇక్కడే ఉందా, ట్రెజరీలో జమ అయిందా లేదా, జమ అయితే ఎంత జమ అయింది, ఇన్నేంటి ఎంత పెట్టి, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఇవి తేలాలంటే కనుక ముందు ఈయన బయట రావాలి. ఈయన ఈడీ క్రియేషన్స్ అని పెట్టి సినిమాల్లో పెద్ద ఎత్తున సినిమాలు తీశారు అంటున్నారు. మరి ఏమేమి సినిమాలు తీశారో, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో కలిసి చేశారనేది ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద టాక్ ఉంది.
ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసిన సినిమాలన్నీ పెద్ద ఎత్తున బడ్జెట్ తోటి తీశారు అంటున్నారు. ఓకే. ఎవరెవరు డైరెక్టర్స్ ఎవరెవరు ప్రొడ్యూసర్ తోటి కలిసి ఈయన తీశారు అనేది కూడా తేలాలి. ఎందుకంటే సినిమా బిజినెస్ అనేది నాన్ అకౌంటబుల్ కింద చాలా వెళ్ళిపోతుంది అనేది చాలా కాలంగా అనిపిస్తుంది. బ్లాక్ని వైట్గా మార్చుకునేదానికి అత్యంతగా బాగా ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏదన్నా ఉందంటే సినిమా ప్లాట్ఫామ్. అందుకని ఇటువైపు వచ్చాడని అంటున్నారు. సో మరి ఆ ఈడీ క్రియేషన్స్ తోటి ఎవరెవరికి లింకులు ఉన్నాయి ఏంటి అనేది కూడా బయటపడాల్సి ఉంది. సో సినిమాకు సంబంధించిన పెద్దలు కూడా ఈ కేసులో బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. అది ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు అనేది సినిమాకు సంబంధించిన పెద్దలకు తెలుసు. కొంతమంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా వీళ్ళు పెట్టుబడులు పెట్టారా అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దొరికితే కానీ ఈ మొత్తం వ్యవహారం బయటపడదు. ఆయన అన్వేషిస్తున్నారు. మరి ఆయన అసలు ఉన్నారా లేరా అనేది కూడా డౌట్గా ఉంది. ఎందుకంటే ఆయన భౌతికంగా లేరని చెప్పేసి ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక్కడ లేరని. మరి ఎక్కడ ఉన్నాడు అనేది రూఢి అయ్యేంత వరకు కూడా ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.